అంజలితో పనిచేసిన వ్యక్తి ఉన్నారు. అన్న మీ పేరు? నా పేరు తెలంగాణ శ్యామ్ మేడం. నేను వీసీకే పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ స్టేట్. అంజలి గారు చాకలైలమ్మ మునిమన్మరాలు అని చెప్పేసి మాకు తెలిసింది. అంటే ఆవిడ ఆదర్శంతోనే ఉండేవాళ్ళ? అంటే ఆ కమ్యూనిటీలో ఆమె చాకలి కమ్యూనిటీలో పనిచేసేది గర్వంగా నేను ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను. నేను ఆమె మనవరాలని చెప్పుకునే తప్ప స్వయంగా ఆమె అంటే వాళ్ళ కుటుంబం చాకలైలమ్మ కుటుంబం ఏం కాదు. వాళ్ళ కమ్యూనిటీ ఆమె గర్వంగా నేను ఆమె మనవరాలని గల్లెగిరేసుకొని కాలర్గా చెప్పి అలా ప్రజా ఉద్యమాలలో పనిచేసేది. మాతో పాటు అనేక దళిత గిరిజన బహుజన ఉద్యమాలలో పనిచేసింది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది. వందలాది అంబేద్కర్ పూలే వేదికలలో మాతో పాటు కలిసి పాటలు పాడింది. ఇప్పుడు ప్రజెంట్ ఆమె తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం చేస్తూ ఉన్నది. ఇక్కడే నేను సూరారంలో ఉంటాను, తను షాపూర్లో ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే కనుక తమ్ముడు ఈ పోలీస్ స్టేషన్కి వెళ్దాం, ఈ అక్కకి ఈ బాధ ఉందంట, వాళ్ళకి ఈ బాధ ఉందంట అని చెప్పేసి నాకు ఫోన్ చేసి పిలిచేది. ఆ మధ్యలో ఇలా జరిగిపోయింది మేడం. అంటే మీరు ఎప్పటి నుంచి ఆవిడతో వర్క్ చేస్తున్నారు? నాకు 15 సంవత్సరాల నుంచి తను తెలుసు. 10 సంవత్సరాలుగా చాలా ఇంకా దగ్గరగా తమ్ముడు మా కూతురు ఇలా లాస్ట్ ఇయర్ 1 ఇయర్ బ్యాక్ మా ఆయన చనిపోయాడు, తమ్ముడు బాగా చనిపోయాడని పొద్దున్నే ఫోన్ చేసి నాకు ఏడ్చింది. దాని తర్వాత అనేక ఉద్యమాలలో పాల్గొన్నాం. నాకు మా అమ్మాయిని కలిసారా ఎప్పుడైనా? 100 సార్లు కలిసాం. చనిపోయినామని అంటున్నారు. బిహేవియర్ ఎట్లుంటుంది? అంటే ఎవరు వాళ్ళ పాపని అంటున్నారా? వాళ్ళ పాపతోనే పెద్దగా వాళ్ళు చిన్నపిల్లలు కదా అండి. మనం ఏమనుకుంటాం తల్లిదండ్రులు చెప్పినట్టు 2-3 సార్లు నాతో పాటు ర్యాలీలో కూడా పాల్గొన్నది. ఈ అంజలి గారు ఎవరైతే చనిపోయారో అంజలి గారు వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చి ఐ థింక్ పెరమల్ల ప్రణయ్ చనిపోయినప్పుడు నాతో ర్యాలీలో పాల్గొన్నది. మొన్న మాలబంటి సూర్యాపేటలో చనిపోయినప్పుడు నాతో పాటు ఇదే సూరారం నుంచి అక్కడ దాబాలో ఉన్నది. అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు నాతోని ర్యాలీలో పాల్గొన్నది. వాళ్ళ పిల్లల్ని కూడా పలుమార్లు తీసుకొని ఉద్యమాలలో అంటే చిన్నప్పటి నుంచే ఈ ఇవన్నీ నేర్పిస్తే బాగుండదు. కానీ ఆ పిల్ల ఇలా చేసింది. నేనేం చెప్తున్నానంటే మేడం దీని వెనకాల పోలీసుల నిర్లక్ష్యం ఉన్నది. ఎందుకనంటే వీళ్ళ పాప వేరే ఎక్కడనో నెలగొండకు సంబంధించినటువంటి వ్యక్తి ఇవన్నీ ప్రేమిస్తూ ఉన్నాడు. వాళ్ళ తల్లి కొన్ని ఆరోపణలు చేసింది. మా అమ్మాయిని ఎవరో వ్యక్తి తెలియనటువంటి వ్యక్తి ప్రేమ పేరుతో ఇలా ఒళ్ళో వేసుకొని మాయా మంత్రాలు చెప్పి ప్రేమ పేరుతో ఇలా చేశాడు సార్, మాకు న్యాయం చేయండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశాడు. మీరు ఇవ్వాల్సినటువంటి రీతిలో కౌన్సిలింగ్ ఇస్తే నేరస్తుడు ఇంటికి వచ్చి దుర్మార్గం చేసేవాడు కాదు కదా. దీనికి 100% ప్రభుత్వం నిర్లక్ష్యం, పోలీసుల నిర్లక్ష్యం ఉన్నది. ఇప్పుడు ఆ చిన్న పాపను మీరు చూశారు. అంజలి చనిపోయింది, అంజలి భర్త లేడు, అంజలి పెద్ద కూతురు జైలు నేరం చేసి జైలుకి వెళ్ళి ఇప్పుడు ఆ చిన్న పాపకి ఎవరు రక్షణ? కాబట్టి ప్రభుత్వం దృష్టికి పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళి 100% ప్రభుత్వం నుంచి 50 లక్షల రూపాయలు ఆ బతుకున్నటువంటి చిన్న పాప మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. అది మా డిమాండ్ సాటి వ్యక్తులుగా. అంటే ఇప్పుడు ఎలాంటి ఇప్పుడు మీరేమో 15 లక్షలు అంటే 50 లక్షలు ఇవ్వాలి అని అంటున్నారు, న్యాయం చేయాలి అని అంటున్నారు. కానీ ఇంకా ఏం చేస్తే బెటర్ అంటారు? ఎందుకంటే పాప ఏజ్ కూడా 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేయబోతున్నారు? అంటే హాస్టల్ ఏమైనా వేయబోతున్నారా, లేకపోతే అంటే మీ సంఘం సంబంధించి? అది వాళ్ళ కుటుంబం నిర్ణయం కదా మేడం. అంజలి గారికి ఒక పెద్ద అక్క ఉన్నది, తర్వాత తనకు చెల్లె ఉన్నది. పెద్ద అక్క కూడా 2 పిల్లలు ఉన్నారు, చిన్న చెల్లెకు కూడా 2 పిల్లలు ఉన్నారు. సరే వెనక ముందు ఎవరున్నారు? మనము 10 రూపాయలు సహాయం చేయగలుగుతాం, ఒక 10 రోజులు తోడు ఉండగలుగుతాం. కానీ ఎల్లకాలం వాళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసి ఇదంతా ప్రభుత్వం చూసుకోవాలి కదా. అందుకే మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే భరోసా, ఒక 50 లక్షల రూపాయలు అనేది తనకు భరోసాగా మనం ఇచ్చినట్టయితే తను చదువుకుంటుంది, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని విదేశాలకి వెళ్ళి చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ డబ్బుని కొంత వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుంది కదా, ఆ పాపకి బతుకున్నటువంటి ఆ పాపకు ఉపయోగపడుతుందని నేనైతే ప్రభుత్వం నుంచి వీలైతే ఆమె పెరిగి పెద్దగా అయ్యి చదువుకునేటువంటి అన్ని ప్రభుత్వమే చూసుకోవాలి. ఒక ఇల్లు, ఒక ఉద్యోగం, ఆమె చదివియడం, ఆమె ఏమైతే జీవితంలో ఏదైతే చేయాలనుకుంటుందో వాటన్నిటికీ ఆ పాపకు ప్రభుత్వం అండగా ఉన్నట్టయితే ఆ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేసిన వాళ్ళది అవుద్ది. ఇప్పుడు ఆమె స్టిల్లో కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నది. ఆమె కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులలో ఉన్నది. ఏ ప్రభుత్వంలో పనిచేసుకుంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానించేటువంటి క్యాండిడేట్. అంటే చనిపోయారు అంజలి అనగానే మీకు ఎలా తెలిసింది? అంటే ముందుగా చైర్ పై నుంచి పడిపోయింది అని చెప్పేసి అన్నారట, మీకు ఎట్లా తెలిసింది? ఒకటి మేడం, వాళ్ళు ఎవరైతే నల్గొండ నుంచి వచ్చారో ఇప్పుడు ఆ అబ్బాయి మీద కేసు పెట్టారు కదా, ఆ అబ్బాయి ప్రీ ప్లాన్డ్గా నా మీద కేసు పెట్టిద్దా. ఈరోజు ఆమె ఎవరైతే కేసు పెట్టారో ఆ కేసు పెట్టినటువంటి క్యాండిడేట్ ఈరోజు కోర్టులో తనని సాక్షుల్ని ఇద్దరిని ప్రవేశపెడితే కనుక ఏది వాస్తవం ఏది అవాస్తవం నేరం శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది ఆ దోషికి.